అందరికీ నమస్కారం. మనం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి గురించి మాట్లాడుకుంటున్నామంటే అది కేవలం ఒక విగ్రహాన్ని చూడటం కాదు కదండి. ఆయన దివ్య స్వరూపంలో ఒక గూఢమైన సందేశం దాగి ఉంది. మరి ఆ రూపంలో దాగి ఉన్న అర్థాలేంటి, మనకు ఎలాంటి భరోసా లభిస్తుంది అనే విషయాలను ఈరోజు కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా ఆ స్వామివారిని ఒక్కసారి మనసారా స్మరించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈ శక్తివంతమైన మంత్రంతో మనం ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. చూడండి, ఈ దివ్యరూపాన్ని చూడగానే మనసుకెంత ప్రశాంతంగా, భక్తిగా అనిపిస్తుందో కదా. సరే, మనం మొదటగా స్వామివారి దివ్య మంగళ స్వరూపం గురించి మాట్లాడుకుందాం. అసలు ఆయన్ని దర్శించుకోవడమే అదొక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్వామివారి పరిపూర్ణ రూపమన్మాట. ఆయనకి ఇరువైపులా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువయ్యున్నారు. ఈ స్వరూపం దేనికి ప్రతీక అంటే ఆయన విశ్వ సార్వభౌమత్వానికి, ఆయనకున్న అపారమైన కరుణకి. ఇది కేవలం ఒక విగ్రహం కాదండి, సకల విశ్వాన్ని పాలించే ఒక శక్తి స్వరూపం. ఇక స్వామివారి అలంకరణ, అబ్బా, దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనను అలంకారప్రియుడు అని ఊరికే అనరు, ఎందుకంటే ప్రతిరోజూ చూస్తే ఒక కొత్త అద్భుతమైన అలంకరణతో మనకు దర్శనమిస్తారు. ప్రతి అలంకరణలోనూ ఆయన అనంతమైన వైభవం కనిపిస్తుంది, ఒక కొత్త దివ్యత్వం ఆవిష్కృతమవుతుంది. అయితే ఈ అలంకరణలు, ఆభరణాలు, ఆయుధాలు ఇవన్నీ కేవలం అందం కోసమేనా, లేక వాటి వెనుక ఏవైనా ప్రతీకాత్మక అర్థాలున్నాయా? వాటి గురించే ఇప్పుడు చూద్దాం. అవును, అసలు స్వామివారి దగ్గరున్న ఆభరణాలు, ఆయుధాలు మనతో ఏం చెప్తున్నాయి? ప్రతి ఒక్కదానికి, ప్రతి అలంకారానికి, ప్రతి ఆయుధానికి ఒక లోతైన సందేశముంది. అవేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్వామివారి కిరీటాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఆ కిరీటం ఈ మొత్తం విశ్వంపై ఆయనకున్న సర్వోన్నత అధికారాన్ని సూచిస్తుంది. కాని అదే సమయంలో ఆయన ముఖంలో చూడండి, ఎంత ప్రశాంతమైన భావం. అది ఆయన అంతులేని కరుణకు, వాత్సల్యానికి నిదర్శనం. చూశారా, ఒకే చోట అధికారం, కరుణ, ఎంత అద్భుతమైన కలయికో. ఇక స్వామివారిపై రెండు చేతుల్లోకొస్తే, ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో పాంచజన్య శంఖముంటాయి. చాలామంది ఇవి కేవలం ఆయుధాలు అనుకుంటారు, కాని కాదు, వాటికి చాలా లోతైన అర్థాలున్నాయి. అదేంటంటే, సుదర్శన చక్రం దుష్టులను శిక్షించి మంచివాళ్లను రక్షించడానికి ప్రతీక. మరి పాంచజన్య శంఖం, అది సృష్టి యొక్క ఆదినాదం, అంటే ఓంకారానికి చిహ్నమనమాట. సో ఒకటి ధర్మాన్ని కాపాడితే, ఇంకొకటి ఈ సృష్టి రహస్యాన్ని మనకు గుర్తుచేస్తుంది. ఇప్పుడు మనం స్వామివారి చేతుల భంగిమలని ఒక్కసారి గమనిద్దాం. పైకి ఎత్తి ఉన్న ఆ కుడి చేతిని అభయహస్తం అంటారు. దాని అర్థమేంటి? భయపడకు, నేనున్నాను అని భక్తులకి భరోసా ఇస్తున్నారన్నమాట. ఇక ఎడమచేయి చూడండి, అది కిందకి తన పాదాల వైపు చూపిస్తోంది. దాన్ని కటిహస్తం అంటారు. అంటే మోక్షానికి మార్గం ఎక్కడో లేదు, ఇక్కడే నా పాదాల దగ్గరే ఉందని సూచిస్తున్నారు. సో ఇక్కడసలు కీలకమైన విషయమేంటంటే, ఈ రెండు చేతులు కలిసి మనకు ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తున్నాయి. అదేంటంటే, ఏ భయమూ వద్దు, నిన్ను రక్షించడానికి నేనున్నాను. ఈ సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నావా? అయితే నా పాదాలను శరణు వేడుచాలు అనేదే ఆ గొప్ప సందేశం. సరే, ఇప్పటివరకు స్వామివారి రూపంలోని ప్రతీకల గురించి అర్థం చేసుకున్నాం కదా. మరి ఈ దివ్యరూపం భక్తులకు ఏ భక్తి మార్గాన్ని చూపిస్తోంది? అసలా మార్గాన్ని మనం ఎలా అనుసరించాలి? ఆ విషయాలిప్పుడు చూద్దాం. నిజానికి స్వామివారి దివ్యరూపం కేవలం కళ్లతో చూడటానికి మాత్రమే కాదండి, మన హృదయాన్ని భక్తితో, ఆయనతో కనెక్ట్ చేసుకోవడానికి. ఆ రూపాన్ని చూసినప్పుడల్లా మనలో తెలియకుండానే ఒక భక్తిభావం కలుగుతుంది కదూ. మన శాస్త్రాలు చూస్తే భగవంతుడిని చేరడానికి 9 రకాల మార్గాలని చెప్పాయి. వీటినే మనం నవవిధ భక్తులు అంటాం. అంటే స్వామి కథలు వినటం, ఆయన నామాన్ని పాడటం, ఆయన్నే స్మరించుకోవటం, ఆయన పాదసేవ చేయటం, ఇలా ఒక్కటేంటి, చివరికి మనల్ని మనం పూర్తిగా ఆయనకు సమర్పించుకోవటం, అంటే ఆత్మనివేదనం వరకు ఎన్నో మార్గాలున్నాయి. ఈ మార్గాల్లో మనకు నచ్చినా, మనకు సాధ్యమైన ఏ ఒక్కదాన్ని మనసారా పాటించినా చాలు, స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన చివరి సందేశం ఒకటుంది. స్వామివారి మొత్తం రూపం మనకందించే అంతిమ తత్వం, అదే శరణాగతి తత్వం.
మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. దీని అర్థం చాలా సింపుల్. అన్నింటినీ వదిలేసి కేవలం నన్నే శరణు పొందు అని. స్వామివారి కటిహస్తం మనకు సూచించేది కూడా ఇదే అంతిమ సందేశం. అంటే చూడండి, ఈ దివ్యరూపం యొక్క అసలు ఉద్దేశ్యం ఒక్కటే, భక్తులకు ఒకే ఒక భరోసా ఇవ్వడం. అదేంటంటే, మీలో అచంచలమైన విశ్వాసం, సంపూర్ణ శరణాగతి ఉంటే చాలు, ముక్తి ఖచ్చితంగా సాధ్యం. స్వామివారి ఆ కటిహస్తం మనకు నిరంతరం ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది. మరి ఈ కలియుగ దైవం మనందరికీ ఇస్తున్న భరోసా ఏంటి? ఆయన రూపం, ఆయన సందేశం నుండి మనలో ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా పొందే ధైర్యమేంటి, మార్గదర్శకత్వమేంటి అని ఒక్కసారి మనస్సులో ఆలోచిద్దాం. ఒక్కటి మాత్రం నిజం, ఆయన అభయహస్తం ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.